బాలుని ఎదిరించి అరుణ్తో సుమతి పెళ్లి చేసిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీనా బాలు జోడీ కనుక మీకు నచ్చితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా సుమతి అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం ఇదంతా కూడా చూసిన తర్వాత అరుణ్ వాళ్ళ అమ్మకైతే సుమతిని తన కోడలుగా చేసుకుంటే నువ్వు బయటికి వెళ్ళినా తను నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటుంది, పైగా తనకు పెళ్లి కాలేదని కూడా క్లియర్గా తెలుస్తుంది కదా అరుణ్ అని చెప్పాయి. ఇంకా తన తల్లి అయితే అరుణ్కి చెప్తుంది, తన మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా అమ్మా అని చెప్పను కానీ ఒక్కసారి నోరు తెరిచి అడిగితేనే కదా మనం ఏదైనా చెయ్యగలుగుతాము అని చెప్పి ఇంకా అరుణ్ వాళ్ళ అమ్మ అడగడంతో సరేనమ్మా టైం చూసుకుని అడుగుతానులే అని చెప్పను కానీ సరే గుడికి వెళ్ళాలి అని చెప్పాను కదా పద వెళ్దామనేసరికి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళడంతో ఇంకా కరెక్ట్గా వీళ్ళే గుడికి వెళ్తారంటే ఎక్కడైతే పార్వతి వాళ్ళు షాప్ పెట్టారో అదే గుడికి వెళ్ళేసరికి అదే సమయానికి అక్కడ సుమతి ఉంటుంది. మీరేంటంటే ఇలా వచ్చారు అనగానే మీరు ఇక్కడ అనగానే ఇదే మా అమ్మ వాళ్ళ షాపు, మా అమ్మ వాళ్ళ షాపు ఈ గుడి దగ్గరే ఉంటుంది, నేను హాస్పిటల్లో చేస్తాను, అన్నయ్య ఏమో కాలేజీ చదువుతున్నాడు అనేసరికి అవునా నమస్కారం అండి అనగానే మీ అమ్మాయి చాలా మంచిది, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తను నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది, పైగా ఇంటికి వచ్చాక కూడా అప్పుడప్పుడు నాకు పువ్వులు తీసుకొచ్చి పూజకి ఇస్తుంది అనేసరికి నేను చెప్పాను కదమ్మా అని చెప్పాను కానీ అవునా మీరేనా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందండి అనేసరికి బాగానే ఉందండి అనగానే రండి మీకు దర్శనం అని చెప్పి లోపలికి వెళ్తారు. ముగ్గురు వెళ్ళేసరికి దర్శనం చేసుకుంటారు. అమ్మ సుమతి ఎవరు వీళ్ళు అనగానే తెలిసిన వాళ్ళు పంతులు గారు, ప్రత్యేక అర్చన అది చెయ్యండి, ఈవిడికి ఈ మధ్య హెల్త్ బాగోలేదు, ఆరోగ్యం కూడా బాగుండేటట్టు దండం అది అర్చన చెయ్యండి అనేసరికి సరేనమ్మా అని పేర్లు చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటారు. అరుణ్ వాళ్ళ అమ్మ అటుపక్కుంటే సుమతి వీళ్ళిద్దరూ పక్క పక్కన నిలబడి ఉంటారు. ఇంకా అది కాస్త మెట్ల వరకు వచ్చి పార్వతి చూస్తుంది, లోపల ఉన్న పంతులు గారు కూడా చూస్తారు. పంతులు గారు కూడా చూసి ఇంకా వాళ్ళని ఆశీర్వదించి బయటికి పంపిస్తారు. వెళ్ళొస్తామండి అని చెప్పనగానే సరేనండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ కుటుంబం కూడా మంచి కుటుంబం లాగే ఉంది, నువ్వు ఆలస్యం చేయకురా, వాళ్ళు అసలే అమ్మాయికి పెళ్లి చేద్దామన్న ఆలోచనతో కూడా ఉండే ఉంటారు, ఆలస్యం అమృతం విషం అంటారు, ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు నీ మనసులోని ప్రేమను తనకు చెప్పేసేయనేసరికి సరేనమ్మా సాయంత్రం డ్యూటీ అయిన తర్వాత సుమతికి ఫోన్ చేసి మాట్లాడతానని అరుణ్ చెప్పి అక్కడి నుంచి వాళ్ళమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను డ్యూటీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి డ్యూటీలో జాయిన్ అవ్వడంతో బాలు మళ్ళీ ఎదురుపడతాడు. ఏంటి మళ్ళీ డ్యూటీకి వచ్చావా, 3 రోజులు సస్పెండ్ అయ్యావంట కదా, ట్రాఫిక్ రూల్స్ మాకు మాత్రమే కాదు నువ్వు కూడా పాటించాలి, నాకు నీ మీద కోపం లేదు, నీ మీద పాత కక్షలు కూడా లేదు, ఆ రోజు నేను లిమిట్ క్రాస్ చేసి ట్రాఫిక్ రూల్స్ను కూడా అధిగమించి ఆ రూట్లో ఎందుకు వెళ్ళానంటే నాతో పాటు ఉన్న పాసింజర్ వాళ్ళ నాన్న చనిపోయారంటే అర్జెంటుగా ట్రైన్ మిస్ అవుతుందని తీసుకువెళ్ళాను, ఆ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుని ఉంటే ఈరోజు మన ఇద్దరికి మధ్య ఎంత గొడవ జరిగేది కాదు, మీరు ఏమీ మనసులో పెట్టుకోకండి, నేను ఏమీ మనసులో పెట్టుకోను సరేనా అని చెప్పి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా అతను వచ్చి నీతో మాట్లాడుతున్నాడు, అతని మీద కోపం పోయిందా ఏంటి, అంత ఈజీగా ఎలా కోపం పోతుందిరా, నాకు జాబ్ అంటే చాలా ఇష్టం, పైగా 3 రోజులు సస్పెండ్ అయ్యాను, ఈ రిమార్కు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి వదిలిపెట్టనంటూ అరుణ్ చాలా కోపంగానే ఉంటాడు. ఏంటో వీడి పిచ్చి వీడి పైత్యమని ఇంకా తోటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకుంటాడు. అరుణ్కి మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేసి గుర్తు చేస్తుంది. ఎందుకమ్మా పదే పదే గుర్తు చేస్తావనగాని నీ పెళ్లి పట్ల నీకు శ్రద్ధ లేకపోవచ్చు అరుణ్, కానీ నాకు ఈ వయసులో సేవలు చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది, ఒంటరివాడి అయిపోతావని, నాకేదైనా జరగరాంతి జరిగితే నువ్వు మళ్ళీ ఏమీ పెళ్ళి కూడా చేసుకోకుండా ఒంటరి జీవితం అయిపోతుంది, నేను ఉండగానే ఆ 3 ముళ్ళు వేయించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని నా తృత నాది
పైగా ఆ అమ్మాయి కూడా చాలా మంచిది అనేసరికి సరే సరే ఇప్పుడే ఫోన్ చేస్తానని సుమతికి ఫోన్ చేస్తాడు. చెప్పండి అరుణ్ గారు అనగానే, మీరు కొంచెం బిజీగా ఉన్నారా అనేసరికి, లేదండి డ్యూటీ టైం అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అనగానే, అయితే పలానా కాఫీ షాప్ దగ్గరికి వచ్చేసండి, నేను మీతో మాట్లాడాలి ఒక ఇంపార్టెంట్ విషయం అనగానే, సరేనండి అని చెప్పి సుమతి చెప్తుంది. చెప్పడంతో సుమతి కాస్త అక్కడికి వస్తుంది, అరుణ్ కూడా అక్కడికి వస్తాడు. సుమతి అయితే చెప్పండి అనగాని, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు అమ్మాయిలతో మాట్లాడడం చాలా తక్కువ, కానీ మా అమ్మకు మీరు చాలా బాగా నచ్చారు. మీ మాట తీరు, మీ పద్ధతి, మీ నడవడిక అన్నీ కూడా మా అమ్మకు నచ్చాయి. అందుకు మా అమ్మ మిమ్మల్ని కోడలుగా చేసుకోవాలని అనుకుంటుంది. నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీరైతే మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటారని, తన ఆరోగ్యం విషయం మీకు బాగా తెలిసిందే కదా అనగానే, అది అనేసరికి, మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మతో మీ పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్తాను. ముందైతే మీ అభిప్రాయం తెలుసుకోవాలి కదా, ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని అడుగుతున్నాను అనగానే, నాకేమీ మా అక్కతో ఒక మాట చెప్పిన తర్వాత నేను ఏ నిర్ణయం చెప్తాను అనగానే, సరే మీ ఇష్టమని చెప్పి అరుణ్ కాస్త వెళ్ళిపోతాడు. వెంటనే సుమతి మీనాకి ఫోన్ చేస్తుంది. ఏంటి సుమతి అనగానే, అర్జెంటుగా నీతో మాట్లాడాలక్క అని చెప్పనేసరికి, సరే ఇంటికి రానా అని చెప్పాను కానీ, ఆ ఇంటికి వచ్చేసాయి అక్క అని చెప్పనేసరికి, ఇంకా ఇంటి దగ్గర సుమతి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు? నన్ను శివని కూడా కూర్చోబెట్టావు అనగాని, అక్క వస్తుందమ్మా, నా లైఫ్లో నేను తీసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ నిర్ణయం మీకు చెప్పకుండా తీసుకోలేను కదా, అందుకని మీకు చెప్పడం కోసమే అనేసరికి, సరే అని ఇంకా మీనా వచ్చే వరకు వెయిట్ చేస్తుంది సుమతి. మీనా రావడంతో అక్క అని వచ్చి హత్తుకుంటుంది. ఏంటే చాలా సంతోషంగా ఉన్నావు అనగానే, నన్ను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడక్క, నేను అతన్ని ఇష్టపడుతున్నాను, అతను నాకు చెప్పడం వల్లే నువ్వు వద్దు అంటే మానేస్తాను అని చెప్పనేసరికి, ఎవరే అని చెప్పాను కానీ, అదే అమ్మా ఆ రోజు గుడి దగ్గరికి వచ్చారే వాళ్ళే అనేసరికి, అవునా, ఆ కుటుంబం చాలా మంచిది మీనా, వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, తల్లి కొడుకు మాత్రమే ఉన్నారు. ఆ అబ్బాయి అని చెప్పనేసరికి, ఆ అబ్బాయి ఎక్కడ పని చేస్తాడు అనగానే, ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ అక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది. ట్రాఫిక్ కానిస్టేబులా? అరుణా? ఎక్కడో పేరు విన్నట్టుందే. సరే రేపొక్కసారి వాళ్ళని రమ్మని చెప్పు, మీ బావకు కూడా చెప్తాను అనగానే, సరేనని మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా మీనా సుమతికి పెళ్లి చూపులండి అని చెప్పి ఇంటికి తీసుకొస్తుంది. వాళ్ళిద్దరు కూడా పెళ్లి చూపులు కానీ వీళ్ళ ఇంటికి వస్తారు. రావడంతో బాలు ముందు కనిపించడు, ఎందుకంటే తర్వాత వస్తాడు, పనుందని బయటికి వెళ్ళి తర్వాత వస్తాడు. వీళ్ళు వచ్చి కూర్చోవడంతో బాలు వస్తాడు. బాలు ఆ అరుణ్ని చూడటంతో చాలా కోపంగా ఉంటాడు. నార్మల్గానే బాలు మాట్లాడతాడు కానీ అరుణ్ మాత్రం వీడా అని చెప్పనేసరికి, అతను నా పెద్దల్లుడు అని చెప్పాను కానీ నా భర్త అని చెప్పనేసరికి, అప్పటికే మీనా చూసింది కదా, వస్తే ఏదైనా గొడవ జరుగుతుందా అని కంగారు పడుతూనే ఉంటుంది. ఇంకా రావడంతో ఇద్దరు కూడా గొడవ పడతారు. గొడవ పడిన తర్వాత అక్కడి నుంచి అరుణ్ వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటమ్మ మీనా ఏంటిదంతా అనగాని, వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది అనేసరికి సుమతి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సుమతి అరుణ్ని ప్రేమించింది కదా, సో అందుకని. ఏంటమ్మా అది ఎలా బాధపడుతుంది? ఆ అబ్బాయినది ప్రేమించిందే, ఇప్పుడు అల్లుడు గారికి ఇష్టం లేదు, అల్లుడు గారిని నువ్వే ఏదో రకంగా ఒప్పించాలి అనగానే, నేను చూసుకుంటానులేమ్మా నువ్వు టెన్షన్ పడకు అని మీనా కాస్త ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రావడంతో బాలు చాలా ఆలస్యంగా వస్తాడు. ఈలోపు మీనా ఎన్ని ఫోన్లు చేసినా కానీ బాలు రెస్పాండ్ అవ్వకుండానే ఇంకా ఎప్పుడుకో ఇంటికి వస్తాడు. ఏంటమ్మా ఇంకా రాలేదనగాని, వచ్చారు మామయ్య ఇప్పుడే వచ్చారు అని చెప్పనేసరికి కార్ దిగి లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి అంత కోపంగా ఉన్నాడు అనగానే, ఆ విషయం అది అని చెప్పి మీనా సత్యానికి చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉండేసరికి ఈలోపు బాలు వస్తాడు. వాడు నాతో గొడవ పెట్టుకున్నాను నాన్న, వాడి రూల్స్ని వాడు మీరుతాడు కానీ ఎదటోళ్ళు మాత్రం రూల్స్ పాటించాలంటాడు. అలాంటి వాడిని సుమతి ఇష్టపడడం ఏంటి, సుమతికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి, నాకేమో అర్థం కావట్లేదు, అందుకే నాకు ఆ సంబంధం ఇష్టం లేదు అనగానే, రే బాలు, ట్రాఫిక్ పోలీసులు అంటే అలానే ఉంటారు, వాళ్ళ ఎమర్జెన్సీ వాళ్ళకు ఉందేమో
అలా ఎందుకు అనుకోకూడదు? మరి నాకు ఆ రోజు ఎమర్జెన్సీయే కదా. నీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో చాలామంది తగులుతారు. నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో అతను ఎలా తెలుసుకుంటాడ్రా? తెలుసుకోలేడు కదా. అందుకే అతను అలా అని ఉండొచ్చు. ఆ మాత్రం దానికి కోపం పెంచుకోవడం ఎందుకు? పైగా నువ్వు కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టావంట కదా. చెల్లుకు చెల్లు అయిపోయింది కదా. సుమతి జీవితం బాగుంటుంది కదరా. వేరే ఎవరో ఇచ్చి చేసుకునే కంటే తనని ఇష్టపడుతున్నవాడు, పైగా తల్లి కొడుకే ఉంటారంట కదా. సుమతిని ఇష్టపడుతున్నారు కదా. తనకిచ్చి చేస్తే సుమతి కూడా సంతోషపడుతుంది కదా. పైగా తండ్రి లేని వాళ్ళమ్మ పార్వతి చెల్లమ్మ ఎన్ని రోజులు కష్టపడుతుంది. సుమతి కూడా జాబ్ తెచ్చుకుంది కాబట్టి చక్కగా వెళ్ళి వచ్చి చక్కగా ఉంటుంది కదా. ఆ 3 ముళ్ళు పడిపోతే ఇంకా ఉన్నది శివ ఒక్కడే కదా. ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి సత్యం చెప్తాడు. ఏమో నాన్న, నాకు ఇష్టం లేదు అని చెప్పనగానే, అదేంటండి అలా మాట్లాడతారు? మామయ్య గారు కూడా చెప్తున్నారు కదా సుమతికి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని. మీరెందుకు అంత పట్టింపు పట్టుతున్నారు అనగానే, ఏమో మీనా, నాకైతే ఇష్టం లేదు, నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి బాలు చాలా ఆవేశంగా పైకి వెళ్ళిపోతాడు. ఈ భోజనం కూడా వద్దని చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే పార్వతి ఫోన్ చేస్తుంది. అమ్మా మీనా అని చెప్పి అనేసరికి, ఏమైందమ్మా అనగానే, సుమతి ఏడుస్తుందమ్మా అని చెప్పనేసరికి, వస్తున్నానమ్మా అని ఇంకా మీనా గబగబా ఇంటికి వచ్చేసరికి సుమతి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి సుమతి అనగానే, అక్క నాకు అరుణ్ని పెళ్లి చేసుకోవాలని ఉందక్క, ప్లీజ్ అక్క అర్థం చేసుకో అక్క అని చెప్పనగానే, సరే నువ్వేమంటావమ్మా అనగానే, నాకు శివకు కూడా నచ్చాడురా. పైగా వాళ్ళ అమ్మగారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి సుమతిని పంపించడం కంటే వీళ్ళు మంచితనం అది నాకు నచ్చింది. ఆ ఇంటికి వెళ్తే సుమతి సంతోషపడుతుందని. పైగా ఏరుకోరు వచ్చిన వాళ్ళని మనం కాదనకూడదు. తర్వాత ఎలాంటి సంబంధాలు వస్తాయో తెలియదు కదమ్మా అని చెప్పనేసరికి, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, అందుకే నీ ఇష్టం అనేసరికి, మరి అల్లుడు గారికి ఇష్టం లేదు కదమ్మా. ఆయన ఇష్టమే ఉంది. ఆయన కోపం పాల మీద పొంగులాంటిది. ఈరోజు కోపం ఉంటే రేపుడికి అర్థం చేసుకుంటారు. సుమతి జీవితం బాగుండాలని ఆయన కోరుకుంటారు కదా. ఆ కోపిష్టోడితో సుమతి కూడా ఇష్టపడుతుంది కదా అని చెప్పాను. కానీ సరేనమ్మా, పెళ్లి ముహూర్తాలయ్యి మాట్లాడుకోండి అనేసరికి, మరి నువ్వు అనగానే, వాళ్ళనైతే రమ్మని సుమతిని ఫోన్ చేసి నువ్వు మాట్లాడావిడతోటి, వాళ్ళు వస్తారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా మీనా అయితే పెద్దరికం తీసుకుంటుంది. ఎందుకంటే చెల్లెల జీవితం బాగుండాలి కదా. ఇప్పుడు తన భర్త కోపంగా ఉన్నాడని చెప్పి మంచి సంబంధాన్ని వదులుకోలేదు కదా మీనా. ఆ ఉద్దేశంతో సరేనని ఇంకా వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళని పిలిపించేసరికి ముహూర్తం అది ఇది అంటారు. గుడిలోనే చేసేద్దాము, సింపుల్గానే చేద్దాము అని వాళ్ళు అంటారు. వీళ్ళకి తాహత లేదు కాబట్టి వీళ్ళు అలాగే అంటారు. పెద్ద అందరినీ పిలుచుకుని చేస్తే డబ్బులు ఖర్చు, అదేదో పిల్లకి ఏదో కొంత కొనుక్కుంటాం కదా అని, కానీ మంచి మాట అన్నారు వదిన గారు అని తను కూడా అంటుంది. ఇద్దరు కూడా గుడిలో పెళ్లి చేయాలని పంతులు గారితో ముహూర్తం పెట్టించుకుంటారు. ఆ విషయం సత్యానికి చెప్తుంది కానీ బాలుకి చెప్పదు. బాలుకి చెప్పకపోవడంతో సత్యంతో చెప్తూ ఉన్నప్పుడు ప్రభావతి వింటుంది. విన్న తర్వాత బాలుగాడికి చెప్పాలి. ఇప్పుడు చెప్తే కోపం చల్లారిపోతుంది. అది ఆ రోజు పెళ్లికి రెడీ అయి వెళ్తుంది కదా, ఆ రోజు చెప్తాను. శాశ్వతంగా చెల్లెలు పెళ్లి చేసి పుట్టింట్లోనే పడుండాలది అని చెప్పి ప్రభావతి ఫలానా లక్షవారం పెళ్ళి అనేసరికి ఇది ఆదివారం నాడు మీనా చెప్తుంది. గుర్తు పెట్టుకుంటుంది ప్రతిరోజు మర్చిపోకుండా. బాలు కొంచెం ఎడమొహం పెడమొహంగానే మీనా వాళ్ళు ఉంటారు. మీనా అప్పుడప్పుడు పువ్వుల కోసం వెళ్ళి అమ్మాయికి చీర కొనడం, చెల్లి కోసం నేను ఈ డబ్బు దాచిపెట్టాను, ఈ డబ్బు ఉన్నట్టు ఆయనకు తెలీదు, ఈ డబ్బుతో దానికి ఏదో ఒకటి కొనమ్మా అని చెప్పాను. కానీ ఎందుకమ్మా మీనా అనేసరికి, నా చెల్లెలికి నా చేత్తో నేను ఏమీ కొనిపెట్టలేను, ఆయనే గనక సుమతి పెళ్లి దగ్గరుండి చేస్తే ఎంతో కొంత బంగారం పెట్టేవారు. ఆయన ఇప్పుడు కోపంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అదేమీ పెట్టలేరు అంతే అని చెప్పనేసరికి, ఏం అవసరం లేదమ్మా, ఆశీర్వాదం ఇస్తే చాలు అనగానే, ముందు డబ్బులు తీసుకుని చెల్లెలకి కొనిపెట్టు అని చెప్పి మీనా అయితే పార్వతికి ఇస్తుంది.
పార్వతి తను దాచిన డబ్బులతో కొంచెం బంగారం తీసుకుంటుంది. మంగళసూత్రాలు అవి తీసుకోవాలి. పైగా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బట్టలు అన్నీ మొత్తం అన్నీ తీసుకుంటారు. అన్నీ తీసుకున్న తర్వాత పెళ్లి రేపనగా ముందు రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు. ఆ విషయం కూడా బాలుకి చెప్పరు. ఎందుకంటే బాలుకి పెళ్ళే ఇష్టం లేదు కదా. సో అందుకని బాలుకి ఏ మాట చెప్పరు. బాలు కూడా మీనాతో మాట్లాడ్డు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని కూడా మీనాను అడగడు. ఈలోపు ఆర్డర్స్ వచ్చినా తనే చూసుకుంటుంది, అన్నీ కూడా తనే పాటలు పడుతుంది. బాలు సరిగ్గా తిండి తినడు, నవ్వుతూ ఉండడు. ఏమైందిరా బాలు అనగానే ఇలాంటి సంగతి అనగానే ఎందుకురా నువ్వు ఆవేశం పడుతున్నావు? సుమతి సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నువ్వు మొదటుంటావు. అలాంటి తప్పుడు అరుణ్ మంచివాడేరా, కొంచెం కోపిస్టంతే. పైగా తంది గవర్నమెంట్ జాబు ఉన్నవాడు దొరకడం అదృష్టం. సుమతి ఎన్ని రోజులు కష్టపడుతుంది? పుట్టింట్లో ఉన్నంతకాలం కష్టపడి తిని తినక ఉంది. ఆడిని పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టాక అయినా సరే సంతోషంగా ఉంటుంది కదా. అది ఆలోచించడం మానేశాను. కానీ వాడు నాతో దురుసుగా ప్రవర్తించాడు. అలాంటి వాడు సుమతికి భర్తగా నాకు తోడల్లుడుగా రావడం నాకు ఇష్టం లేదురా అని చెప్పి బాలు మళ్ళీ అదే పాట పాడతాడు. నిన్ను మార్చలేమురా, ఏమో ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటారే తప్ప ఇలా పెళ్లి జరుగుతుంది అన్న విషయం అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకపోయేసరికి ఇంతకీ నువ్వు మీనాతో మాట్లాడుతున్నావా అని అడుగుతాడు రాజేష్. అయితే మీనాతో మాట్లాడి వారం రోజులైందని. కానీ నీకేమన్నా పిచ్చేంట్రా? అత్తవారింటి సమస్యల గురించి భార్యతో మాట్లాడుకోవడం మానేస్తారా? వెళ్ళి మీనాతో మాట్లాడు. మీనాతో మాట్లాడితే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందైతే నువ్వు మీనాతో మాట్లాడరా అని చెప్పనేసరికి సరే అని ఆ రోజే పెళ్ళి. బాలుకి తెలీదు పెళ్ళి జరుగుతుందని. మీనా మీద కోపంతో ఎన్ని రోజులు ఉన్నాడు కదా అని మీనా అనుకుంటూ ఇంటికి వచ్చేసరికి ప్రభావతి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది కదా. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ తమ్ముడు పెళ్ళి ఎలా అయితే మీనా దగ్గరుండి జరిపించిందో ఈరోజు మీనా చెల్లెలి పెళ్ళి కూడా దగ్గరుండి జరిపించడానికి వెళ్ళింది. నీకు ఆ పెళ్లి చేయడం ఇష్టం లేదంట కదా. అయినా సరే నీ పెళ్ళం నీ మాట కాదని, నీ మాటకు విలువ ఇవ్వకుండా తన పుట్టింటి తరపున తను ఉండి నీకు ఒక్క మాట చెప్పకుండా భర్త అనే విలువ కూడా లేకుండా వాళ్ళ చెల్లెలి పెళ్ళి అదే ఆ కానిస్టేబుల్ ఎవరో నీతో గొడవ పడ్డాడంట కదా, ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనితో పెళ్లి జరిపిస్తుందంట అనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను. కానీ అవునురా వెళ్ళు మీరే అదే వాళ్ళు ఉంటారు కదా పార్వతి వాళ్ళు ఉండే గుడిలోనే పెళ్లి జరిపిస్తుందంట. మీ నాన్నకు చెప్తుంటే విన్నాను. నీకు చెప్పిందేమో అనుకున్నాను, నాకేం తెలుసు. వెళ్ళి పుట్టింటోళ్ళు కావాలో నువ్వు కావాలో తేల్చుకో అని చెప్పి ప్రభావతి కాస్త అగ్గిపుల్ల వేసేసేసరికి బాలు చాలా కోపంగా వెళ్తాడు. అంటే ఇది వారం రోజులు నేను మాట్లాడిన వారం రోజులు చేసింది ఇదన్నమాట. నాకు ఇష్టం లేదు అని చెప్పినా కానీ నా మాటకు ఏమాత్రం విలువనివ్వకుండా వాళ్ళ చెల్లెలి పెళ్ళి అతనితో చేస్తుందా? అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం బాలు చాలా ఆవేశంగా గుడి దగ్గరికి వస్తాడు. గుడి దగ్గరికి వచ్చేసరికి బయట పూల దుకాణం దగ్గర ఎవరూ ఉండరు. అసలు పూల దుకాణమే తీయరు. గబ్బా పైకి వెళ్తాడు. వెళ్ళేసరికి పెళ్లి పీటల మీద కూర్చుని అప్పటికే సుమతి మెడలో అరుణ్ తాళి కట్టేసి కూర్చుంటాడు. వీళ్ళు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. పెత్తనం బాగానే తీసుకున్నావే, అప్పుడు నా తమ్ముడు పెళ్లి చేశావు, ఇప్పుడేమో నీ చెల్లెల పల్లి నువ్వే దగ్గరుండి చేసుకుంటున్నావంట అనుకుంటా. పెద్దదానివి అయిపోయావులే, పెళ్ళయింది కదా, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు. భర్తకు చెప్పాల్సిన అవసరం లేదు. భర్త ఏమనుకుంటాడో ఏంటో అన్న బాధ లేదు. అసలు నీకు నా గురించి ఏమన్నా కొంచెమైనా విలువిస్తావా? నాకు ఇష్టం లేదు అని నేను చెప్పినా నా మాట లెక్క చేయకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటే పోనీ వేరే అనుకోవచ్చు. నీకైనా నా మాట విలువ ఉండాలి కదా. విలువ లేకుండా నువ్వే దగ్గరుండి గుడిలో పెళ్లి చేస్తున్నావు. బాగుంది మీనా, చాలా బాగుంది. నా మీనా నాకు చెప్పకుండా ఇంటి గడప కూడా దాటదు అనుకున్నాను, కానీ పెళ్ళిళ్ళే చేసేస్తుంది. అప్పుడు మా రవిగాడి పెళ్లి చేశావు, ఇప్పుడు ఈ సుమతి పెళ్లి చేస్తున్నావు. ఇంకా నీకు భర్త అంటే విలువ ఎందుకుంది?
విలువ ఎక్కడుంది? నీ భర్త అంటే భర్త మీద నీకు గౌరవం ఎక్కడుంది? అసలు నన్ను ఒక మనిషిలా కూడా చూడడం లేదు కదా అని చెప్పనేసరికి, అది కాదు బావా అనగానే, నువ్వు మాట్లాడక సుమతి అని చెప్పనేసరికి, అది కాదు అల్లుడు గారు అనేసరికి, అల్లుడు గారా? ఎక్కడున్నాడు మీ అల్లుడు గారు? వచ్చారు కదా, ఇతనే మీ అల్లుడు గారు. ఇంకా రేపటి నుంచి నేను నెత్తిని పెట్టుకుని తిరగండి. మీనా ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా మీనాను చెడామెడ తిట్టడం మొదలు పెడతాడు. అది కాదండి అనేసరికి, నువ్వు ఇంక నాకేం చెప్పద్దు. నా మీనా నా మాట దాటి ఏ పని చేయదని ఎంతో నమ్మాను. కానీ నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు మీనా. నేను చాలా బాధపడుతున్నాను. కేవలం నీ కోసమే బాధపడుతున్నాను. నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నాకు ఇష్టం లేదు కదా, పెళ్ళి చెయ్యరు అనుకున్నాను. ఈ వారం రోజులు నువ్వు మీ ఇంటికి వెళ్ళి పెళ్ళి పెద్దగా మారి పెళ్ళి దగ్గరుండి జరిపించావన్నమాట. ఈ కోపిష్టితో ఆ సుమతి జీవితం బాగోదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ పెళ్ళి వద్దని చెప్పాను. అయినా సరే నా మాటకి లెక్క లేకుండా, నాకు విలువనివ్వకుండా నీ ఇష్టానికి తగ్గట్టు సుమతికి ఇచ్చి పెళ్లి చేసావు. నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి ఇంకా బాలు కోపంతో మీనాను చెడామెడా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏవండి ఏవండి అని పిలుస్తున్నా కానీ పలకడు. అల్లుడు గారు అని పిలుస్తూ ఉంటారు. బావా బావా అని వీళ్ళంతా పిలిచినా కానీ బాలు చాలా కోపంతో కారెక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి, అయ్యో మీ అల్లుడు గారికి కోపం వచ్చిందే అని చెప్పాను కానీ ఏం కాదు, ఆయన కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసు. సుమతి సంతోషంగా ఉంటే చాలు. మా ఆయన్ని ఎదిరించి కూడా నీకు ఇచ్చి పెళ్లి చేశాను అంటే నా చెల్లెల్ని నువ్వు ఇష్టపడుతున్నావన్న ఉద్దేశంతో. నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి. నా కాపురం చిక్కుల్లో పడినా పర్వాలేదు, నా చెల్లెలి జీవితం సంతోషంగా ఉండాలి. నా భర్త కోపాన్ని నేను తగ్గించుకుంటాను అని చెప్పి ఇంకా మీనా వెళ్ళొస్తానమ్మా అని చెప్పనగానే, సరే అమ్మ మీనా, ఏదైనా గొడవ జరిగితే నాకు చెప్పు అనగానే, లేదమ్మా నువ్వు వస్తేనే ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. నువ్వు రానవసరం లేదు. గొడవని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు తెలుసు. మీనా కాస్త చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఇంటికి వచ్చేసరికి బాలు కోపంగా ఇంటికి వస్తాడు కదా. రావడంతో ప్రభావతి, వచ్చావా? ఏ నీ పెళ్ళం చేస్తుంది కదా పెళ్ళి, దగ్గరుండి అక్షింతలు వేసి రాకపోయావా అనగానే, ఏంటి ఎందుకు రెచ్చగొట్టాలని చూస్తున్నావు అని చెప్పనేసరికి, నీ పెళ్ళానికి అసలు నువ్వంటే విలువే లేదురా. అందుకనే నీకు విలువనివ్వకుండానే నీ పెళ్ళం నీ మాట దాటి అక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇంకా ఇంకా ఎక్కిస్తూ ఉంటుంది. ప్రభా, నీకు అసలు బుద్ధుందా? నువ్వసలు తల్లివేనా? కొడుకు కోడలు విడిపోతే నీకు సంతోషం అనిపిస్తుందా? నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి మాట్లాడేసరికి, బాగుందండి, మీ ముద్దుల కోడలు మీకు చెప్పకుండా, బాలుగాడికి చెప్పకుండా వెళ్ళి వాళ్ళ చెల్లెలు పెళ్లి చేసింది. అది బాలుగాడికి ఇష్టం లేని అబ్బాయితో అనగానే, మీనా ప్రతి ఒక్కటి నాకు చెప్పే చేసింది. పెళ్ళికి వెళ్తున్నాను, మీ అబ్బాయికి ఇష్టం లేదు అని కూడా నాకు చెప్పింది. ఆ అబ్బాయి మంచివాడు, యోగ్యుడు అని వాళ్ళు తెలుసుకున్న తర్వాతే సుమతికిచ్చి పెళ్లి చేశారు. అది గుర్తుపెట్టుకో రే బాలు. ఆ అమ్మాయి ఇష్టపడుతుంది, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, అందుకే పెళ్లి చేసింది మీనా. దాన్ని మనసులో పెట్టుకుని అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు మీనా వస్తుంది. నువ్వక్కడే ఆగు, ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నా మాట దాటి నాకు ఇష్టం లేని పని చేసి నువ్వు మళ్ళీ ఇదే ఇంట్లో ఎలా అడుగు పెడతావు అనగాని, నీకేమన్నా పిచ్చి పట్టిందేంట్రా, ఎలా చేస్తున్నావేంటి అనగానే, అవును నాన్న, ఇంట్లో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి అనేసరికి, రే బాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మీనా ఈ ఇంటి కోడలు, మీనా ఎక్కడికి వెళ్ళదు, నువ్వు రామ్మ మీనా అని చెప్పనేసరికి, లేదు మామయ్య, ఆయన వచ్చి నన్ను రమ్మంటేనే కానీ నేను లోపలికి రాను అని పక్కనే ఉన్న బెంచ్ మీదే కూర్చుని ఉండిపోతుంది. ఇంకా బాలు లోపలే కూర్చుని ఉంటాడు. ఒరే బాలు, వెళ్ళరా, వెళ్ళి మీనాని రమ్మని చెప్పరా, తనేమీ తప్పు చెయ్యలేదురా అని చెప్పి మాట్లాడుతుండగానే శృతి రవి ఇద్దరు వస్తారు. ఏమైంది వదిన అలా బయట కూర్చునుందేంటి అనగానే, ఏమైందా, మీ ఇద్దరికి పెళ్లి చేసింది కదా మీ వదిన, అలాగే సుమతికిని వేరే వాడెవరికో ఇచ్చి పెళ్లి చేసింది. వాడంటే మీ అన్నయ్యకి ఇష్టం, ఈ బాలుగాడికి ఇష్టం లేదు,
అందుకని మీ వదిన్ని ఇంట్లోకి రావద్దన్నాడు, అందుకే బయట కూర్చుని ఉంది అనేసరికి గబగబా మీనా వెళ్ళి మీనా దగ్గరికి వెళ్తారు. మీనా జరిగిన విషయం అంతా చెప్పేసరికి మేము అన్నయ్యతో మాట్లాడతామంటూ బాలు దగ్గరికి వస్తారు. మరి బాలు కోపాన్ని తగ్గించుకుని మీనాని లోపలికి రమ్మని చెప్తాడా? చూడాలి మరి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.